విజ్ఞానరత్నమాలిక కశ్చ భగవాన్ మహేశ శంకరనారాయణాత్మక. భగవానుడెవడు? శివకేశవ రూపాలలో విరాజిల్లే మహేశుడు. అంటే నామరూపాలకు ఆధారంగా ఉండి నామరూపాలు కూడా తానే ఉన్నాడు. పరమాత్మ శక్తిని ఎవరైతే తెలుసుకుంటాడో అతడు ఒకటే అని అర్థం. ఫలమపి భగవద్భక్తే కిం తల్లోక స్వరూప సాక్షత్వం. మరి భక్తి కావాలంటారు కదా పెద్దవాళ్ళు. భక్తి ఎందుకు? భగవద్భక్తికి ఫలం ఏమిటయ్యా? ఫలం ఏంటి? భగవానుని సత్యస్వరూప దర్శన భాగ్యం. సదా భగవానుని సత్యస్వరూప సందర్శన భాగ్యమే. ఎక్కడ? అణువణువులో చూస్తావు, అణువణువులో ఆయన అర్థం చేసుకొని జీవిస్తావు. భగవద్మయంగా జీవితం మారుతుంది, శాంతిగా గడుస్తుంది అర్థం. మోక్షశ్చకో. మోక్షం అంటే ఏమిటి? అవిద్యాస్తమయ. మోక్షం అనగా అవిద్య అస్తమించుట. అజ్ఞానం అనే మేఘం ఎప్పుడైతే అస్తమించిందో, తొలగిందో, సూర్యుడు అంటే నీవుగా ప్రకాశిస్తావు అని అర్థం. అదే మోక్షం. కహా సర్వవేదభూ అధచోం. కహా సర్వవేదభూ. వేదంలో ఒక ఆద్యంతములయ్యేది, మొదలు అంతము ఉన్నది ఏది వేదాలకి? ఓం అంటాడు. ఓం ఓంకారమో. ఓంకారమే దైవం అని కూడా. కిం ఉపాదేయం గురువచనం. శిరోధార్యమగునది ఏమి? శిరస్సును ధరించాల్సిందేదయ్యా గురువచనం. అది తప్ప అన్నీ శిరోధార్యాలే మనకి. ఇప్పుడు సద్గురు సందేశాన్ని సదా శిరస్సును ధరించాలంటే ఆచరించాలని అర్థం. హేయమపి చక్యం అకార్యం. విస్మరించదగినది ఏది? విద్యుక్త ధర్మం కానిది. మనం ఏదైతే ఆచరించాలో అది ఆచరించాలి, ఆచరించకూడని దాన్ని వదిలేయాలని అర్థం. కో గురు అధిగత తత్వ శిష్య తాయోద్యత సతతం. గురువెవరు? నిరంతరము తన శిష్యుల ఔన్నత్యము కొరకు, సద్గతి కొరకు పాటుపడేవాడు. శిష్యుని బుద్ధిలో జ్ఞానాన్ని సదా నింపుతూ ఉండేవాడు, కొట్టి తిట్టి రకరకాలుగా. త్వరితం కిం కర్తవ్యం విదుషాం సంసార సంతతి ఛేద. త్వరితం కిం కర్తవ్యం విదుషాం. పండితుడగు వానికి తక్షణ కర్తవ్యం ఏమిటి? విదుషాం పండితులకు అంటే జనన మరణ చక్రము నుండి విడిపోవడము. అంటే మృత్యువు, జననము, వీటిని గురించి వాటి యొక్క జ్ఞానం సదా కలిగి ఉండి వాటికి భయపడకుండా హాయిగా జీవించడం అర్థం. బంధమోక్షాలు కూడా అతీతమైపోయి ఉంటారు వాళ్ళు. కిం మోక్షతరోర్బీజం. మోక్ష ప్రాప్తికి సోపానం ఏమిటి? సమ్యజ్ఞానం క్రియాసిద్ధ్యం. సమ్యజ్ఞానం మోక్షప్రాప్తికి ఉన్నదాన్ని ఉన్నట్లుగా సత్యస్వరూపాన్ని అవగతం చేసుకుని నిశ్చల చిత్తుడే ఆవేశాలకు లోను కాకుండా ప్రవర్తించేవాడెవడో వాడు. అది అనర్థం. కిం సంసారో సారం. సంసారంలో సారం ఏంటి? సంసారం ఎందుకు దండగా అంటారు కదా, దీనిలో సారం తెలియాలి మనకు. బహుశోపి విచింత్యమానమిదమేవ. సంసార జీవన లక్ష్యం ఏమిటంటే బుద్భుతప్రాయమైన విశ్వమును గూర్చి చింతించి విచారించడం. అంటే బుడగ వంటిది ఈ ప్రపంచం. అంటే మార్పు చెందుతూ ఉంది, అది సహజం కదా. కొండ పగిలిపోయినా మట్టి ఉన్నట్టుగా సృష్టిపోయిన సృష్టికర్త, అణువులో ఉన్న సృష్టికర్త ఎక్కడ పోతాడు? మార్పులు చెందుతూ ఉన్నా మార్పు చెందినది సృష్టిలో ఉన్నదని అర్థం చేసుకోవడమే. కిం మనుజేష్టిష్టతం. కిం మనుజస్య ఇష్టతమం స్వపరహిత యోద్యతం జన్మ. మానవుడు అభిలషించదగినది అది. తనకు ఇతరులకు శ్రేయమును అనుగూర్చి జీవనం. తాను జీవిస్తూ ఉంటాడే ఆనందంగా. ఎలా జీవిస్తాడో, ఏమేమి కావాలో ఇతరులకు కూడా అవి కావాలి కదా. కాబట్టి కొంచెం హెల్పింగ్ నేచర్ కూడా ఇతరులకు కలిగిస్తూ తాను జీవిస్తూ పదుగురు అందరు విశ్వశ్రేయస్సు కోరేవాడు అని అర్థం. మదిరేవ యోహ జనక స్నేహ. మధుర మైకపుత్రాడు దించేది ఏది? మదిరేవ. మదిర ఇవ యోహ మోహజనక. ఏదయ్యా అంటే స్నేహ. మధుర మైకపుత్రాడు దించేది ఏది? సంగత్వం. ప్రతి దాంతో స్నేహమే. నాకు ఇది ప్రపంచంలో ఏది కనిపిస్తే దాంతో ఎండ పడిగెత్తడమే. కాబట్టి మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ప్రపంచంలో. మనకేది అవసరమో, మనం ఏ రంగంలో ఉన్నామో అది మనం ఏరుకోవాలని అర్థం. అన్నీ మనల్ని పట్టు పీడిస్తాయి దెయ్యాల్లాగా. కాబట్టి మనం ఏది దెయ్యంలా పీడించినా మనకు మేలు చేస్తాం, దాన్ని పట్టుకోవాలి మంచి విషయాన్ని. కేచదస్యావో. జీవితాన్ని కొల్లగొట్టు వారెవరు? విషయా. ఇంద్రియ విషయాలు. అయినా విషయాలు కాబట్టి విషయాలన్నీ విషయాలు కాదు, సద్విషయాలు అమృతాలు. కాబట్టి విషయాన్ని సద్విషయంగా మార్చుకోవాలి. కా భవవల్లి తృష్ణ. సాంసారిక పూదీవకు. పువ్వు యొక్క పూల తీగ అని అర్థం. పూదీవ
సాంసారిక పూల తీగకు మూలమేది? విషయవాంఛ. అది దుర్విషయ వాంఛ, విదాహం. కాబట్టి మంచి విషయాల వైపు తిప్పుతూ ఉండాలి. ఎప్పుడు దుర్విషయాలు అయితే మనకు ఎంత ఆనందమా. కాబట్టి మనసుపై నిఘా పెట్టి, బుద్ధిపై నిఘా పెట్టి కొంచెం మంచి విషయాలను కూడా వినేలా చేయాలి మనం. కిం జీవితం? జీవితం అంటే ఏమి? అనవద్యం. జీవితం అనగా ఏమి? దోషరహిత మనుగడయే. అది ఎన్నో కళలు మనకున్న జీవితంలో ఎలా జీవించాలో జీవన కళ కూడా తెలిసి ఉండాలి. అది భావం అని భావము.